హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. నాకు మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా బాగుంటానన్నమాట. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి కాకరకాయ కర్రీ అయితే చేపుతున్నాను. చాలా అంటే చేదు లేకుండా ఎలా వండాలో ఏంటనేది వీడియో పెడతానన్నాను కదా. సో ఈరోజైతే కాకరకాయ కర్రీతో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. సో ప్లీజ్ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఫస్ట్ అయితే నేను మొన్న శారీస్ కట్టుకున్నాను కదా, సో వర్షం వల్ల అయితే వాళ్ళు వాష్ చేయలేదు. సో ఇప్పుడైతే ఇంక షాంపూలో పెట్టేసి బకెట్లో పెట్టేశానమాట. సో మీకు చూపించే ముందు అయితే కర్రీ వంట అయితే ప్రిపేర్ చేసే ముందు సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో ఇప్పుడైతే ఇంకా బట్టలు అయితే తడిపేశాను అనమాట, అదే శారీస్ తడిపాను. సో బ్లాక్ శారీ, గ్రీన్ కలర్ శారీ అనమాట, షాంపులో పెట్టాను. సో ఒక 10 నిమిషాలు అయితే ఇంకా నానబెడదాం అనేసి ఇంకా పక్కన పెట్టాను బకెట్లు అయితే. సో ఇప్పుడైతే ఇంకా కాకరకాయ కర్రీ అయితే స్టార్ట్ చేసుకుంటాను. చేదు లేకుండా ఎట్లా వండుతున్నాను ఏంటనేది మీకైతే ఇప్పుడు చూపించబోతున్నాను. సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. అస్సలు ఎట్లా ఈ రకంగా కర్రీ అయితే చేస్తే అస్సలు చేదంటూ అస్సలు ఉండదండి. నేను ఎట్లా చేస్తున్నాను ఏంటనేది చూడండి. ఇది మాత్రం రాని వాళ్ళకే, వచ్చిన వాళ్ళకైతే నేను చెప్పట్లేదు, రాని వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. సో చేదు లేకుండా ఎలా వండాలి ఏంటి అనుకునే వాళ్ళకి మాత్రమే ఈ వీడియో ఉపయోగపడద్దు అనేసి నేను అనుకుంటున్నాను అనమాట. సో వీడియోలోకి వెళ్ళిపోతాం, ఇంకా వచ్చేసేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇంక ఇవైతే కాకరకాయలు కదా. సో ఇవైతే ఇంకా 4, నేనైతే 2 అయితే సరిపోతాయి కర్రీకి అయితే. సో 2 ఫ్రై చేసుకోవచ్చు అనేసి 2 పక్కన అయితే పెడతాను. సో ఇప్పుడైతే కాకరకాయలు ముచ్చుకలు అయితే తీసేసుకొని, సో చూడండి మీకు ఎట్లా కావాలంటే ఆ సైజులో అయితే ముక్కలు కట్ చేసుకోవచ్చు. సో రౌండ్గా కావాలంటే రౌండ్, మీ ఇష్టము, ఏ పొజిషన్లో కట్ చేసుకున్నా పర్వాలేదు. సో నేనైతే చిన్న చిన్న ముక్కలుగా కర్రీ కదా, చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను ఫస్ట్. సో గింజలతోనే కట్ చేసుకుంటున్నాను అనమాట. మీకు గింజలు నచ్చితే ఉంచుకోవచ్చు, గింజలు మీ ఇష్టం అనమాట, ఉంచుకుంటే ఉంచుకోవచ్చు, లేకపోతే మానేయచ్చు. సో నేనైతే చిన్న చిన్న పీసులుగా అయితే కట్ చేసుకుంటున్నాను. సో కట్ చేశాను కదా పీసులు అయితే. సో మీరు కర్రీ చేసుకునే దాంట్లో అయితే ఎందులో అయినా పర్వాలేదు. సో సగం అయితే వాటర్ తీసుకున్నాను. సో కట్ చేసుకున్న ఈ కాకరకాయ ముక్కలు అయితే కిందలో వేసుకుంటున్నాను వాటర్లో. చిన్న పీసులుగా అయితే కట్ చేసుకున్నాను కదా. ఇంక ఇందులో అయితే 2 కాకరకాయలు అయితే కట్ చేసుకున్నాను. ఇందులో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ అనమాట. పసుపు సాల్ట్ వేసేసి ఇంకా బాయిల్ అయితే చేసుకుంటాను. సో స్టవ్ మీద పెట్టేసుకుంటాను ఇప్పుడైతే. సో చూడండి, ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను. ఉప్పు పసుపు వేసుకుని కాకరకాయ ముక్కల్లో సో బాయిల్ చేసుకోవడానికి అయితే ఇంకా పెట్టాను అనమాట. బాయిల్ అయిన ఈ లోపు అయితే ఉల్లిపాయ ముక్కలు అయితే కట్ చేసుకుంటాను. సో కర్రీకి కావాల్సిన ఉల్లిపాయ టమాటా ముక్కలు అయితే కట్ చేసుకున్నాక అయితే వీడియో అనేది కర్రీ అయితే స్టార్ట్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇంకా నేనైతే ఇంకా బాయిల్ అవుతూ ఉంటాయి కాకర ముక్కలు. ఈ లోపైతే నేను ఇంకా చీరలు అయితే తడిపాను కదా, ఇంకా ఇవైతే ఇంకా వాష్ చేయడానికి అయితే ఇంకా బయటకు వచ్చేసాను. సో చక్కగా అయితే షాంపూ వేసేసాను. సో 2 షాంపూలు, ఇంకొక దాంట్లో బ్లాక్ శారీ అనమాట. సో కలర్ చేంజ్ అదే దిగిపోద్దేమోనని, కలర్ రంగు దిగిద్దేమోననేసి అది సపరేట్గా అయితే బ్లాక్ శారీ పెట్టాను. సో ఇందులో అయితే 2 షాంపులు వేసేసాను అనమాట. సో వేసాక అయితే ఒక పావుగంట పైన అవుతుంది, ఇంకా వచ్చేసాను. ఈ లోపైతే కాకరకాయ ముక్కలు బాయిల్ అవుతూ ఉంటాయి. ఈ లోపైతే ఈ పని కూడా అయిపోతుంది అనేసి ఇంకా బయటకైతే ఇంకా వచ్చేసి ఇంకా వాష్ చేస్తున్నాను అనమాట శారీస్. సో ఇవి పెద్దగా ఉతికే పని ఉండదు అనమాట. షాంపూలో అట్లాగో నానబెట్టాము. సో అట్లాగే చవట వాసన ఏమైనా మురుకుంటే పోతుంది అనమాట. సో ఇంకా లోపల లంగాలు ఉంటాయి కదా, ఇంకా ఒకరు షాంపూతోనే ఇంకా అటొక దెబ్బ ఇటొక దెబ్బ వేసేస్తే సరిపోతుంది. ఇంకా అంతసేపు అయితే లేదనమాట. ఈ శారీ కట్టుకుని వెంటనే డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాను అనమాట. ఇంకా అందుకనేసి షాంపూలో నానబెడితే సరిపోద్ది అనేసి, కొత్తవే కదా షాంపూలో నానబెడితే సరిపోద్ది అనేసి ఇంకా పెట్టాను. సో లంగాలు మాత్రం ఇంకా ఉతుకుతున్నాను అనమాట. సో ఇదే అనమాట. ఇంక ఈరోజు వ్లాగ్ వచ్చేసేసి మార్నింగ్ అయితే ఇంకా పిల్లలను పంపించగానే ఇంట్లో పని అయితే స్టార్ట్ చేసుకున్నాను. ఫస్ట్గా అయితే ఇంకా ఇంగిల్ ప్లేట్లు బయట వేసేసి ఇంకా గ్యాస్ స్టవ్ ఇవన్నీ సర్దేసి తుడిచేసి అనమాట ఇంకా బయట వేసేసి ఇంకా ఇల్లు అది క్లీన్ అయితే చేసుకొని తడి కూడా పెట్టుకున్నాను. సో పెట్టుకున్నాకైతే ఇంకా మొత్తం వంట అయితే ఇంకా స్టార్ట్ చేసుకోవాలన్నమాట. ఇంక లోపు అయితే మా వారు
కూరకైతే కాకరకాయలు అయితే తీసుకొని వచ్చారనమాట. ఇంకా ఈరోజు కాకరకాయ కర్రీ ఉండనేసి తీసుకొని వచ్చారు కాకరకాయలు 1/2 కేజీ అయితే. సో 1/2 కేజీ ఎక్కువ అయిపోద్ది కూర అయితేనేసి నేనైతే 2 కట్ చేసి పెట్టేశాను. సో మిగతా ఎప్పుడన్నా వండుకోవచ్చు లేకపోతే ఫ్రై చేసుకోవచ్చు అనేసి అనుకున్నాను. అదిగోండి ఇంకా బ్లాక్ శారీ చూపించాను కదా, సో పక్కన పెట్టేస్తాను. ఇవి జాడించినాకైతే బ్లాక్ శారీ లాస్ట్లో జాడిస్తాను. ఈ లోపైతే ఇంకా ఇవి జాడించేసి ఇంకా లోపలికైతే ఇంకా బాయిల్ అయిపోతూ ఉంటాయి. ఇంకా ఇవి జాడించేసి వెంటనే అయితే కిచెన్లోకి అయితే వెళ్ళిపోతాను. ఇంక ఇప్పుడైతే వచ్చినాకైతే జాడిస్తాను ఫ్రెండ్స్, ఓకేనా. సో వీడియో మాత్రం స్కిప్ చూడండి. ఇంక ఈరోజు మా పిల్లలైతే యూనిఫామ్ అయితే ఈరోజు స్టార్ట్ అయ్యారు వేసుకెళ్తాం. సో అయితే ఇంకా కిచెన్లోకి వెళ్తే ఇంకా చూసేసి వస్తాను ఉడికినాయో లేదనేసి. ఇవైతే తర్వాత జాడిచ్చేస్తాను. సో ముందు క్యారేజ్ అయితే ప్రిపేర్ చేసుకోవాలనేసి ఇంకా బయట పని ఎప్పుడైనా చేసుకోవచ్చు అనేసి సగం అయితే అయినాయి. సో ఇంకా గ్యాప్ దొరికినప్పుడల్లా చిన్న చిన్న పనులు కొంచెం కొంచెం అయితే బయట పని చేసుకుంటాను అనమాట. సో నీళ్ళు అయిపోయినాయి, ఇంకా మోటార్ వేసేసి సన్నగా వస్తున్నాయి, మోటార్ వేసేసి ఇంకొచ్చానమాట. ఇంకా వేదిక జాడించేసినాకైతే కిచెన్లోకి అయితే వెళ్తాను. ఆల్రెడీ చూసి వచ్చాను, బాయిల్ అవ్వలేదు. ఈ లోపైతే ఇంక ఇవి కూడా అయిపోతాయి ఇంకా జాడిస్తే అనేసి ఇంకా నేను బట్టల దగ్గరికి అయితే ఇంకా వచ్చేసానమాట. సో చాలా పని అయితే ఉంది చేయడానికైతే. సో మార్నింగ్ గిన్నెలు కూడా ఇంకా పక్కన పెట్టాను చూసారు కదా. సో చూడండి ఇంకెక్కడైతే బాయిల్ అయిపోతున్నాయి. సో చక్కగా అయితే ఇంకా ఉడుకుతున్నాయి అనమాట. కాకరకాయ ముక్కలు అయితే మ్యాక్సిమం చేదంతా ఎట్లా చేస్తే వాటర్లో పసుపు సాల్ట్ వేసుకుని చక్కగా ఇలా ఉడికించుకుంటే మాత్రం దాంట్లో ఉన్న చేదంతా అసలు పోతుందండి. కర్రీ అనేది అసలు చేదు ఉండదు. వాటి కోసమే నేను ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసుకున్నాను. సో ఇంక ఇవి అయితే ఇంకా వాష్ చేసుకోవాలన్నమాట. చల్లనీళ్ళు అయితే పెట్టేసుకుంటాను. ముందైతే చల్లనీళ్ళలో పెట్టేసుకోవాలి తీసినట్టు. నేనైతే మిగతా ఎక్కడన్నా ఉన్న చేదు కూడా అది కూడా చక్కగా అయితే పోతుందన్నమాట. సో నేనైతే ఎప్పుడు కాకరకాయ కర్రీ ఉండనా సరే ఈ విధంగానే కాకరకాయ కర్రీ వేసుకొని తింటామన్నమాట. చేదంటే ఉండదన్నమాట. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో చాలా కాకరకాయ తింటే చాలా మంచిదన్నమాట. చేదు ఉంటుంది అనేది చాలా అవాయిడ్ చేస్తారు, అంటే దూరం పెట్టేస్తారనమాట ఈ కాకరకాయని. సో చాలా మంచిది. సో నేనైతే ఇంకా ఉడికిపోయినాయి కదా పక్కకి అయితే తీసేసుకున్నాను వాటిని అయితే. సో ఇప్పుడైతే ఆయిల్ పోసుకున్నాకైతే ఇంకా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి టమాటా ఇవన్నీ ముక్కలు అయితే వేసేసుకుంటున్నాను. సో ఇందులో అయితే ఆయిల్ హీట్ ఎక్కినాకే ఇవి వేసుకుంటే కూర మాత్రం కొంచెం టేస్ట్ అనేది అనిపిస్తుంది అనమాట. సో ఆయిల్ హీట్ ఎక్కినాక మాత్రమే ఉల్లిపాయలు ఏమన్నా వేసుకుంటే అప్పుడే వేసుకోవాలన్నమాట. ముందు ఆయిల్ అయితే హీట్ ఎక్కాలి. సో ఇలా ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసాను కదా. ఇంక ఇప్పుడైతే ఇంకా వీటిలోకి కావాల్సిన ఉప్పు కొంచెం పసుపు అనమాట, కొంచెం పసుపు ఉప్పు అయితే వేసేసాను. సో బాగా కలిపినాక ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గినాక సో కాకరకాయ ముక్కలన్నీ వేసేస్తే ఇంకా అవి కూడా అవి మొత్తం కలిపితే ఇంకా బాగా మగ్గాలి కలుపుకుంటూ. సో ఇవిగోండి ఇంకా చల్లనీళ్ళు వార్చాలన్నాను కదా. సో చల్లనీళ్ళు అయితే వార్చేస్తున్నాను. సో కొంచెం చల్లారాయి. ఇంకా ఇలా చేస్తే చల్లనీళ్ళు ఉన్న చేదు కూడా మొత్తం పోతుంది, ఆల్రెడీ చెప్పాను కదా. సో ఎప్పుడైనా మీరు చేయాలనుకుంటే కాకరకాయ కర్రీ ఈ విధంగా అయితే తప్పకుండా మరీ చెప్తున్నాను. ఎట్లా ట్రై చేస్తే అసలు కాకరకాయ కూర తింటే వదిలిపెట్టరు, మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది మనకైతే. ఇంకెక్కడైతే ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి ఇవైతే చక్కగా ఫ్రై అయిపోయినాయి అనమాట. ఇంక ఇది చూడండి ఇంకా కొంచెం అందులో అల్లం వెల్లుల్లి పేస్టు. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ సో చక్కగా ఇంకొకసారి అయితే ఇంకా మగ్గితే సరిపోద్ది, ఒక 2 మినిట్స్ అనమాట. సో మళ్ళీ చూపిస్తా. ఇదిగోండి ఇంకా మూత అయితే తీసుకున్నాను. ఫైనల్లీ ఇంకా ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయాయి. ఇందులో చక్కగా ఉడకబెట్టుకున్న అయితే కాకరకాయ ముక్కలు అయితే వేసేసుకుంటున్నాను. మొత్తం కలిపేసుకున్నాకైతే ఇవి కూడా ఒక 5 to 6 7-8 నిమిషాలు అయితే మగ్గితే సరిపోతుంది. ఏదో నాకు వచ్చి రాని ఇంగ్లీష్తో మాట్లాడుతున్నాను అనమాట. సో ఒక 5-6 నిమిషాలు అయితే ఉడికితే సరిపోతుంది. ఇవి కూడా కొంచెం వాటి కోసం అనేసి ఇంకెక్కడ చింతపండు అయితే నానబెట్టుకున్నాను ఆల్రెడీ. సో ఇంకా ఉల్లిపాయలు అవన్నీ మగ్గినాకైతే ఇంకా కారం అది యాడ్ చేసుకుంటాను. సో చూడండి ఇంకా ఇదైతే ఆయిల్ పైకి ఎంత తేలి చక్కగా మగ్గిపోయాయి. ఇందులో అయితే మనకు సరిపడా కారం అయితే ఇంకా వేసేసుకుంటున్నాను. సో మీరు ఎంత తింటే అంత కారం అయితే వేసుకోవచ్చు అనమాట. సో మేము కొంచెమే వేసుకుంటాము. సో ఇదిగోండి ఇంకా కారం అయితే వేసేసాను కదా. గ్లాస్ వాటర్ అయితే ఆల్రెడీ ఇంకా పోసేసుకుంటే సరిపోతుంది. సో ఒక 2 మినిట్స్ తర్వాత అయితే ఇంకా ఇది ఉడికేటప్పుడు అయితే కొంచెం చింతపండు రసం అయితే పోసుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత అయితే చక్కగా బాయిల్ అవుతున్నాయి. ఇంకా అందులో కొంచెం చింతపండు గుజ్జు అయితే చక్కగా రెడీ చేసుకున్నాను అనమాట. సో ఈ చింతపండు గుజ్జు అనేది కొంచెం అయితే పోసేసుకుంటున్నాను.
చింతపండు గుజ్జు పోసుకున్నాకైతే ఒక 5 మినిట్స్ ఉడికితే సరిపోతుంది చింతపండు కూడా. సో చూసారు కదా ఆయిల్ అయితే ఆల్రెడీ పైకి తేలుతుంది. సో అప్పుడైతే మరిగే దాంట్లో అయితే చింతపండు గుజ్జు అయితే పోసేసుకున్నాను. ఈ చింతపండు గుజ్జు కూడా మరిగితే అయిపోతుంది అనమాట. సో కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో ఒకసారి చూసేద్దాము. సో వావ్, చక్కగా అయితే ఆయిల్ పైకి తేలేంత వరకు అయితే చక్కగా ఉడికిపోయింది అనమాట కాకరకాయ కర్రీ. సో ఆయిల్ అయితే పైకి తేలుతుంది. సో స్టవ్ ఆఫ్ చేస్తే ఇంకా సరిపోద్ది అనమాట. కాకరకాయ కూర రెడీ అయిపోయింది. చేదు లేకుండా ఎట్లా ఉంటానో ఏంటనేది చూపించాను కదా మొత్తం అయితే. సో ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే కొంచెం చేదు, చాలా మటుకు చేదు అయితే ఉండదు మ్యాక్సిమం. సో చూసారు కదా, ఇంకా బయట పని ఇంకా వంట చేసుకుంటూ ఇలాగైతే ఉందన్నమాట. సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. చేదు లేకుండా కాకరకాయ కర్రీ ఎట్లా చేశాను ఏంటనేది మీకు చూపించాను కదా. సో నచ్చితే లైక్ చేయండి. సో తెలియని వాళ్ళకైతే కొంచెం తెలుసుకుంటారనేసి చెప్పాను. సో ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి మరి. ఓకే బాయ్ బాయ్. ఇప్పుడైతే క్యారియర్ రెడీ చేసుకోవాలి. ఓకే బాయ్ బాయ్.